కార్తీక సోమవారాలు 4 వారాలు కూడా పూర్తయ్యాయి కదండి. ఇక ఆఖరి వారం పోలి పాడ్యమి అంటారు. అది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకి డిసెంబర్ 1వ తారీఖున 11:06 మొదలవుతుందండి. కానీ ఆ రోజు పూజా విధానము చేయకూడదు కదా. కాబట్టి సోమవారం ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజండి. ఆ రోజు మనము ఇల్లు వాకిలి చక్కగా శుభ్రపరచుకొని మనకి 6 లోపే ఈ పూజా విధానం అయితే చేసుకోవాలండి. చక్కగా ఇలా చేసుకోవాలన్నమాట. ముందుగా నేను ఇక్కడి బయటకు ముగ్గు అనేది వేసాను రంగవల్లులతో. తర్వాత ఇలా తులసి కోట దగ్గర శుభ్రపరచుకున్నాను. ఇలా చక్కగా పసుపు కుంకుమతో తులసి కోట అంతా అందంగా ఏర్పరచుకున్నాను. తర్వాత ఇలా బియ్యం పిండితో అయితే ముగ్గులు అనేవి వేస్తున్నానండి. ఆ రోజు మనము ఇలా బియ్యం పిండి అనేది ఎప్పుడైనా సరే మనం దేవుని దగ్గర బియ్యం పిండి అనేది కదండి వాడతాము. అందుకని ఇలా చక్కగా బియ్యం పిండితో ముగ్గులు అనేవి వేసుకొని కొంచెం పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులు కానీ, అరిటాకు ఉంటే అరిటాకు కానీ ఒకటి తీసుకొని చక్కగా మనం ముందుగా వినాయకుడి వారికి పూజ చేస్తాం కదండి. పసుపు గణపతిని అనేది చేసుకొని కొంచెం బొట్టు అనేది పెట్టుకొని పువ్వులు అక్షంతాలతో ఆ స్వామివారిని అలంకరించుకోవాలి. తర్వాత మనము ఎప్పుడు మీరు ఎలా చేస్తారో అలానే ఆ రోజు పూజ అయితే చేసుకోండి. సేమ్ మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలానే పూజ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ శివలింగం నా దగ్గర ఉంది. నేను చేసుకున్న శివలింగం అన్నమాట. అందుకని నేను ఇలాగా అభిషేకం అనేది చేసుకున్నాను నీళ్ళతో. తర్వాత కొంచెం గంధం బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీపారాధన అయితే చేస్తున్నానండి. ముందుగా మనం ఇలా దీపాలకి కొంచెం బొట్టు అనేది పెట్టుకోవాలి. గంధం తర్వాత బొట్టు అనేది పెట్టుకొని నూనె అనేది ముందు వేసుకోవాలి. నూనె అంటే నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని చక్కగా ఇలా రెండు ఒత్తులు అనేవి వేసుకొని ఇలా అగరవత్తులతో అయితే ఈ దీపాలని మనం వెలిగించుకోవాలండి. మనం ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో అనేది వెలిగించకూడదు. ఇలా చక్కగా దీపారాధన అనేది చేసుకొని మీకు ఆ రోజు ఏది అందుబాటులో ఉంటే అది నైవేద్యం కింద ఇలా దేవునికి అయితే సమర్పించండి. నేనైతే ఈరోజు నేను చలివిడి వడపప్పు మరియు కొంచెం రవ్వ కేసరి అనేది చేసి ఇలాగా స్వామివారికి అయితే సమర్పించుకున్నాను. తర్వాత మీకు వచ్చిన మంత్రాలు అనేవి చదువుకొని ఇలా హారతి అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు అసలైనదండి, ఆ రోజు మనకి నదిలో వదలలేని వాళ్ళకి ఇలా ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు. మీకు నది దగ్గరగా ఉంటే కనుక ఆ రోజు అక్కడికి వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకొని ఇలా నీటిలో దీపాలు అనేవి వెలిగించుకోండి. మాకు అలా అవ్వదు అన్నవాళ్ళు ఇలా ఇంటి దగ్గరే ఒక బేషన్లో కొంచెం పసుపు కుంకుమ ఇలా పువ్వులు అనేవి వేసుకొని కొంచెం అక్షంతాలు అనేవి వేసుకొని ఇలా చక్కగా మనకి ఇలాంటివి కొబ్బరి చిప్పలు ఖాళీ ఉంటాయి కదండి, ఇవైనా పర్వాలేదు, అరటి డొప్పలైనా పర్వాలేదు, ఏవైనా తీసుకొని ఇలాగా 35 ఒత్తులు అనేవి మనం ఆ రోజు వెలిగించుకోవాలండి. ఈ 35 ఒత్తులు ఎందుకంటే నెలంతా మనకి అవ్వదు కదండి. కార్తీక మాసంలో కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అలా అని మనం చేయలేమని బాధపడ్డాం కదా. అందుకని ఈ లాస్ట్ రోజున నెలకొకటి చొప్పున 30 ఒత్తులు అనేవి తీసుకోవాలి. ఇక 5 ఒత్తులు ఎందుకంటే గంగానదికి 2, విఘ్నేశ్వరుడికి 2, ఒక ఒత్తు ఆ రోజు మనం 34 పెట్టలేము కాబట్టి అందుకని ఒక ఒత్తు అనేది వేసి ఆ రోజు మొత్తం 35 ఒత్తులు అనేవి నీటిలో ఇలా వదులుకొని చక్కగా హారతి అనేది ఇచ్చుకొని ఇలా మనం దేవునికైతే మొక్కుకోవాలి. ఇలా నీటిలో వదులుకున్నట్టుగా ఫీల్ అయ్యి చేతులతో ఇలాగా ఆ నీటిని అనేవి తాకాలి 3 సార్లు. ఇదేంటి ఆ రోజు పూజా విధానం. అయితే ఆ రోజు పోలి స్వర్గం కథ అనేది చదివితే నిజంగా చాలా అంటే చాలా మంచిదండి. కుదిరిన వాళ్ళు చదవండి, కుదరలేని వాళ్ళు ఫోన్లోనైనా పెట్టుకొని ఆ రోజు ఆ దేవుణ్ణి అయితే స్మరించండి. అంతే అండి, ఆ రోజు మనం పూజా విధానము చేయవలసింది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా తప్పు కనుక చెప్పు ఉంటే నన్ను క్షమించండి. బాయ్. నెక్స్ట్